శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, దివిసీమ ప్రాంతాల్లోనే ఎక్కువగా తీరాన్ని దాటిన హిస్టరీ ఉంది. 2005లో ప్యార్ తుఫాన్, 2006లో ఓగ్ని తుఫాన్, 2008లో కాయిముక్ తుఫాన్, 2010లో లైలా తుఫాన్, 2012లో నీలం, 2013లో విరుచుకుపడిన హెలెన్ అండ్ లెహర్ తుఫాన్, 2021లో గులాబ్. ఇలా ఏపీ తీరాన్ని తుఫాన్లు పలకరిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫాన్లు 1839, 1977, 1990, 1996లో వచ్చాయి. అందులో 1977లో వచ్చిన దివిసేన ఉప్పెన ఒకటి. అక్టోబర్, నవంబర్ దాదాపుగా తుఫాన్లన్నీ ఈ 2 నెలల్లోనే విరుచుకుపడుతుంటాయి. కాకపోతే అక్టోబర్లో వచ్చే తుఫాన్లు అత్యంత బలంగా ఉంటాయి. కేరళ తీరంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాలతో దేశంలో వర్షాకాలం మొదలవుతుంది. ఆ నైరుతి వెనక్కి తిరిగి ఈశాన్య రుతుపవనాలుగా మారుతాయి. ఆ సమయంలో వాతావరణంలో గందరగోళం మొదలవుతుంది. అక్టోబర్ వచ్చేసరికి ఆ మార్పు చాలా బలంగా ఉంటుంది. అందుకే అక్టోబర్ మాసం తుఫాన్లకు బీజం వేస్తుందని చెప్తుంటారు వాతావరణ శాఖ నిపుణులు. గత 10 ఏళ్ల డేటా చూసినా సరే తుఫాన్లకు అక్టోబర్ నెల పుట్టినిల్లు అని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఎక్కువ తుఫాన్లు రికార్డయ్యాయి. 2014లో విశాఖని అతలాకుతలం చేసిన హుదూద్, 2010లో ఏపీని తీవ్రంగా దెబ్బకొట్టిన లైలా, 2018లో ఉరుముకొచ్చిన తిత్లీ ఇవన్నీ పుట్టింది అక్టోబర్ నెలలోనే. అందుకే మోంతా తుఫాన్ పేరు అంత కలవరపెడుతోంది. అది ఈ రోజు రాత్రి 11-11:30 ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అది 15 కిలోమీటర్ల వేగంతో జరుగుతూ ఉంది. అంటే ఆ 15 కిలోమీటర్ల వేగంగా వెళ్తా ఉన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ కలెక్టింగ్ ద మాసా అర్థం కావట్లేదు, వెదర్ ఇట్ ఈస్ అంటే బికమింగ్ వీక్ అనేది కూడా అర్థం కాదు మనకి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇది అన్ప్రెడిక్టబుల్ ఇది. సో వి విష్ దట్ ఇట్ షుడ్ నాట్ బి అ బిగ్ ఎఫెక్ట్ ఫర్ ద స్టేట్. డెఫినెట్గా ఎలాంటి విపత్తులు అంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా పగడ్బందీతో యంత్రాంగం మొత్తం కూడా కలెక్టర్లు అలాగే మంత్రులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ దాన్ని చూసుకుంటున్నారు. అసలు ఏపీ తీరానికే ఎందుకీ శాపం? అక్టోబర్ వస్తే చాలు ఎందుకీ తుఫాన్లు వెంటాడుతుంటాయి? నిజానికి బంగాళాఖాతం తీరం తుఫాన్లకు పుట్టినిల్లు. ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫానుల్ని ఎదుర్కొంటున్నది బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న మన తూర్పు తీరమే. ఓ డేటా ప్రకారం ప్రపంచ చరిత్రలో అత్యంత ఘోరమైన తుఫాన్లుగా 35 తుఫాన్లు గుర్తిస్తే అందులో 26 పెను తుఫాన్లు పుట్టింది ఈ తూర్పు తీరంలోనే. ఇక్కడ ఏర్పడే వాయుగుండాలు దాదాపుగా తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికో కారణం ఉంది. బంగాళాఖాతం సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటాయి. దీని ఫలితంగానే తీవ్ర తుఫాన్లు పుట్టుకొస్తుంటాయి.